జూనియర్ ఎన్టీఆర్ రెండో రోజు కూడా అదరగొట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు పదును పెంచారు. ఓవైపు వైఎస్ అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తుతూనే తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేపట్టబోయే కొత్త పథకాల్ని ప్రజల మనసులో నాటుకుపోయేలా వివరించే ప్రయత్నం చేశారు. అభిమానుల అంచనాలు నిజమవుతున్నాయి. తెదేపా వ్యూహం ఫలించింది. జూనియర్ నందమూరి తారక రాముడు తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుంటున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ రోడ్ షో రెండో రోజు సూపర్ డూపర్ హిట్ అయింది. హుందా వ్యవహార శైలి, ఆకట్టుకునే మాట తీరు, తాతను తలపించే హావభావాలు ఎన్టీఆర్ కు అదనపు ఆకర్షణగా నిలిచాయి. వయసుకు మించిన వాక్ చాతుర్యంతో సాగిన ఆయన ప్రసంగం అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిని తలపించింది. 2000 కోట్లు తిన్నా పర్వాలేదు, 1500 కోట్లు తిన్నా పర్వాలేదు, 1000 కోట్లు తిన్నా పర్వాలేదు. అంటే మీరు కోట్లు తినొచ్చు, ప్రజలకి వేలు దక్కకూడదా? రెండో రోజు పర్యటనలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం, నరసింహపేట మీదుగా సాగిన ఎన్టీఆర్ యాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారు. తొలి రోజు సునిశిత విమర్శలకే పరిమితమైన జూనియర్ రెండో రోజు ప్రభుత్వ పనితీరుపై పదును పెంచారు. లక్ష్యాలు నెరవేరుతున్నా అంటారు. ఏ లక్ష్యం? అవి మీ లక్ష్యాలు కాదు, నా లక్ష్యాలు కాదు. 1,00,000 కోట్లు సంపాదించాలన్న ఆయన లక్ష్యం మటుకి బాగా నెరవేరుతుంది. హరితాంధ్రప్రదేశ్ దిశగా అన్నారు. మనం వెళ్ళేది హరితాంధ్రప్రదేశ్ దిశగా కాదు, అవినీతి ఆంధ్రప్రదేశ్ దిశగా వెళ్ళిపోతున్నాం. భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ అవినీతి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ జరుగుతుందంటే అలా చూపిస్తారు ఆంధ్రప్రదేశ్ ని. ఏది ఇంత 3000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మనం ఈ రోజు అవినీతి ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ని చూపిస్తున్నారు. ఏమిటి మనకి దరిద్రం? మరి అధినాయకుడే ఇలా దోచుకుంటే కొంతమంది అధికారులు మేమే తక్కువ తిన్నామని వారు కూడా దోచుకోవడం మొదలు పెట్టేశారు. జలయజ్ఞం పేరిట 1 కోటి ఎకరాలు తొలుపుతానన్నారు. కాలువలు తవ్వేశారు. ఆ కాలువలు తవ్వింది కూడా మన డబ్బుతో. చివరికి ఏం చేశారంటే మన డబ్బుని సగం మట్టిలో తోశారు, సగం డబ్బుని వారు జేబులో దోసుకున్నారు. నేను ఇందాకన్నాను, జీడిపప్పు బాదం పప్పు తింటే ఎంత లావెక్కుతామో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బు తింటే అందరూ బాగా లావెక్కిపోతున్నారు. అక్కడ లావు ఇల్లు కట్టుకున్నారు, లావు కారులు కొంటున్నారు, బాగా లావెక్కుతున్నారు మన డబ్బుని తినేవారు. తెలుగుదేశం ప్రకటించిన కలర్ టీవీలు, నగదు బదిలీ పథకాలపై వివిధ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ పథకాల వల్ల సామాన్యులకు కలిగే మేలును ఎన్టీఆర్ వివరించిన తీరు విమర్శకుల ప్రశంసలందుకునేలా సాగింది. మనకొచ్చే 100%లో 90% వీళ్ళే తినేస్తే 10% మనం పెట్టుకొని ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి. అందుకే మీ పేర్ల మీద అకౌంట్లు తెరుస్తున్నాం బ్యాంకుల్లో. నెల తిరగగానే జీతం వచ్చినట్లు మీ అకౌంట్లో మీ పేరు మీద ఈ డబ్బులు జమ అయిపోతుంది. మీ చేతికి ఒక కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డును మీరు తీసుకెళ్లి బ్యాంకు వారికి చూపిస్తే అతను చచ్చినట్టు మీకు డబ్బు జమ అయిందా లేదా చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఎటువంటి మోసం లేదు, దగా లేదు. పొద్దున లేచి రాత్రి వరకు కష్టపడే మీ అందరికీ, పేదవాడికి కాస్త కాలక్షేపం కావాలి. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి టీవీ ముందు కూర్చొని అన్న నందమూరి తారక రాముడు సినిమా చూస్తే ఎలా ఉంటుంది? యువసింహు నందమూరి బాలకృష్ణ సినిమా చూస్తే ఎలా ఉంటుంది? జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూస్తే ఎలా ఉంటుంది? మీ పిల్లలు టీవీని చూసి చాలా 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 విజ్ఞానాన్ని కూడా పొందొచ్చు. తొడగొట్టి మీసం మెలేయమని అభిమానులు ఒత్తిడి చేయగా అందుకు సున్నితంగా తిరస్కరిస్తూనే తాను ఎప్పుడు ఆ పని చేస్తానో వివరించిన జూనియర్ ప్రతి మాటలోనూ సామాన్యులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తొడగొట్టమని అడుగుతున్నారు, కానీ మీకు ఒకటి చెప్తా, ఒకప్పుడు తొడగింతుండేది, ఇప్పుడు తొడగింత అయిపోయింది. కొట్టడానికి తొడలేదు, తొడగొడితే కాళ్ళు ఇరిగిపోతుందని భయవేస్తుంది. కానీ కొడతా ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వస్తా. ఈ ఊరు నడి బొట్టులో నిలుచొని రోడ్డు మీదే తొడగొడతాను నేను. మీ అందరితో కలిసి కొడతాను తొడను నేను. మీ అందరితో కలిసి మీసాన్ని నిలవేస్తాను నేను. ఎన్టీఆర్ ఇవాళ శ్రీకాకుళం పట్టణంతో పాటు ఎచ్చెర్ల, ఆముదాల వలస, పాలకొండ తదితర నియోజకవర్గాలు పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాలో అడుగిడనున్నారు.